భారతదేశ చరిత్రలో ధైర్యం, గౌరవం, స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలిచిన ఒక మహావీరనారి ఉంది. ఆమె పేరు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఆమె కేవలం ఒక రాణి కాదు. ఆమె ఒక యోధురాలు, ఒక నాయకురాలు, ఒక తల్లి. 1857 స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భయపెట్టిన పేరు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి నవంబర్ 1828 19 వారణాసిలో ఒక చిన్న అమ్మాయి జన్మించింది. ఆమె పేరు మణికర్ణిక. ఇంట్లో ఆమెను అందరూ ప్రేమగా మను అని పిలిచేవారు. చిన్నపటినుంచే మను సాధారణ అమ్మాయి కాదు. ఆమెకు కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ, ధనుర్విద్య ఇవి అన్నీ నేర్పించారు. అప్పటికే అందరికీ ఒక విషయం స్పష్టంగా కనిపించింది. ఈ అమ్మాయి ఒకరోజు గొప్ప నాయకురాలు అవుతుంది. 1842లో మను జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆమె వాన్సీ రాజు గంగాధర్రావుని వివాహం చేసుకుంది. అప్పటినుంచి ఆమె పేరు లక్ష్మీబాయి. ఆమె ఇప్పుడు ఝాన్సీ రాణి. కొద్ది కాలంలోనే రాణి జీవితంలో విషాదం వచ్చింది. ఆమెకు పుట్టిన బిడ్డ చిన్నప్పుడే మరణించాడు. తర్వాత రాజు గంగాధర్రావు కూడా మరణించారు. రాణి ఒక చిన్న బాలుడిని దత్తత తీసుకుంది. కాని బ్రిటిష్ ప్రభుత్వం ఆ బిడ్డను వారసుడిగా అంగీకరించలేదు. అప్పుడు రాణి లక్ష్మీబాయి చరిత్రలో నిలిచిపోయే మాట చెప్పింది. మేరీ వాన్సీ నహి దూంగి, అంటే నా వాన్సీని నేను ఎవరికీ ఇవ్వను. 1857లో భారతదేశంలో మొదటి స్వాతంత్ర్య సమరం ప్రారంభమైంది. దేశమంతా బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. ఝాన్సీ రాణి కూడా ఈ యుద్ధంలో పాల్గొంది. రాణి లక్ష్మీబాయి గుర్రమీద కూర్చుని ఒక చేతిలో కత్తి పట్టుకుని శత్రువులతో యుద్ధం చేసింది. ఆమె వెనుక తన చిన్న బిడ్డను కట్టుకుని యుద్ధరంగంలో పోరాడింది. జూన్ 1858 18 గ్వాలియర్ దగ్గర జరిగిన యుద్ధంలో రాణి లక్ష్మీబాయి వీర మరణం పొందింది. కాని ఆమె మరణం ఒక విప్లవానికి ప్రారంభం. రాణి లక్ష్మీబాయి ఒక రాణి మాత్రమే కాదు. ఆమె ధైర్యానికి ప్రతీక, దేశభక్తికి ప్రతీక, స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణ. ఇలాంటి నిజ జీవిత వీరుల కథలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరుసటి ఎపిసోడ్లో మరో గొప్ప యోధుడి కథతో కలుద్దాం.